తన రూటే సపరేట్ అంటూ స్వపక్షానికి సైతం ముచ్చెమటలు పట్టిస్తున్నారు ఆ ఎమ్మెల్యే. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా రాజకీయం చేస్తున్నారట. ప్రతి మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని ప్రయత్నం చేస్తూ బోల్తా పడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆ ఎమ్మెల్యే మారిపోయారనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అయితే తన రాజకీయ చదరంగంలో తానే టార్గెట్ అవుతున్నారా? ఎమ్మెల్యేకు మావోయిస్టులు రాసిన లేఖ ఒరిజినలా డూప్లికేటా? ఎప్పుడు పొలిటికల్ లైమ్ లైట్లో ఉండాలనుకున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏదా నియోజకవర్గం? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం ఒకటి. రాజకీయంగా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఇక్కడి ఓటర్ల ఆనవాయితీ. ఒకప్పుడు బీఆర్ఎస్ టీడీపీలకు కంచుకోట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన అనిరుద్ధ్ రెడ్డి విజయం సాధించారు. ఒకానొక సమయంలో టికెట్ వస్తుందా లేదా అనే డోలాయమానంలో ఉన్న అనిరుద్ధ్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతుతో టికెట్ రావడమే కాకుండా మాజీ మంత్రిని సైతం ఓడించాడు. దీంతో యువ ఎమ్మెల్యే పేరు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగింది. అయితే ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే అనిరుద్ధ్ రెడ్డి స్వపక్షానికి సైతం మింగుడు పడని విధంగా తయారయ్యారట. ఏ రాజకీయ సమావేశాలు జరిగినా ఆయన ఘాటైన మాటలు రాజకీయ రక్తి కట్టిస్తున్నాయట. దీంతో ఎప్పటికప్పుడు పొలిటికల్గా వార్తల్లో నిలుస్తూ అనిరుద్ధ్ రెడ్డి సంచలనంగా మారారు. కొన్ని సమయాల్లో స్వపక్ష పార్టీ నేతలను సైతం ఆయన విడిచిపెట్టడం లేదట. దీంతో అధికార పార్టీ నేతల్లో ఆయన పేరు వింటేనే ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సైతం బెంబేలెత్తుతున్నారట. దీనికి తోడు ప్రతిపక్షాన్ని సైతం ఆయన ఒక ఆట ఆడుకుంటున్నారట. గతంలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ నేతలు భూములను ఆక్రమించారని, పేదల భూములను అన్యాయంగా తమ పేరున పైన రాసుకున్నారని, వాటన్నింటిపై ఆరా తీస్తున్నామని పబ్లిక్ మీటింగ్లలో సవాళ్లు విసిరారు ఎమ్మెల్యే. దీనికి తోడు చాలా దేవాలయాలకు చెందిన మాన్య భూములను సైతం అన్యాక్రాంతమయ్యాయని, వాటిని తిరిగి ప్రభుత్వం చెంతకు చేరుస్తామని ప్రకటించి ప్రతిపక్ష నేతల గుండెల్లో గుబులు పుట్టించారు. ఇలా తన ఒరిజినల్ నైజంతో అనిరుద్ధ్ రెడ్డి అటు ప్రతిపక్షం ఇటు స్వపక్షానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారన్న ప్రచారం ఆ నియోజకవర్గంలో మొదలైంది. తిరుపతిలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సముచిత న్యాయం కల్పించడం లేదని, ఎమ్మెల్యేలు సిఫార్సు చేసిన లేఖలు పనిచేయడం లేదని తిరుపతిలోని హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి పేరు మారుమ్రోగిపోయింది. ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనీయమని సవాల్ విసిరారు. దీంతో స్వపక్షంలోని నేతలు సైతం అవాక్కైన సంఘటన చోటు చేసుకుంది. దీనికి తోడు జడ్చర్ల పరిధిలోని పారిశ్రామిక వాడలో చాలా ఏళ్లుగా పరిశ్రమలను ఏర్పాటు చేశారు. కానీ కొన్ని పరిశ్రమలలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలున్నాయని, వాటిని తగులబెడతామని రచ్చ చేశారు అనిరుద్ధ్ రెడ్డి. ఇలా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ అనిరుద్ధ్ రెడ్డి నిత్యం హాట్ టాపిక్గా మారిపోయారు. తన హాట్ కామెంట్స్తో ఇలా ఎప్పటికప్పుడు వార్తలో నిలుస్తున్న అనిరుద్ధ్ రెడ్డి తన నియోజకవర్గ సమస్యలను సైతం అసెంబ్లీలో చర్చిస్తున్నారు. కానీ అసెంబ్లీలో సంధించిన ఏ ప్రశ్నలు కూడా ఆయన నియోజకవర్గంలో పనిచేయడం లేదట. అది చేస్తా ఇది చేస్తా అంటూ ఎంతో ఆర్భాటం చేయడం తప్పించి లోతైన విశ్లేషణతో అనిరుద్ధ్ రెడ్డి వెళ్లడం లేదని స్వపక్షంలో నేతలే ఆరోపణలు గుప్పిస్తున్నారట. ఏడాది గడిచినా ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని మరో వర్గం ఆరోపిస్తోంది. ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకే అనిరుద్ధ్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్న ప్రచారం సైతం కొనసాగుతోందట నియోజకవర్గంలో. ఈ క్రమంలోనే అనిరుద్ధ్ రెడ్డి సొంత గ్రామమైన రంగారెడ్డిగూడలో అనిరుద్ధ్ రెడ్డి సొంతింటికి మావోయిస్టులు లచ్చన్న దళం పేరుతో ఓ లేఖ అంటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ లేఖలో మావోయిస్టులు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ముందు సచ్చీలుడిగా కనిపించిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత తన నిజస్వరూపం చూపిస్తున్నారని, పేద ప్రజల భూములను కబ్జా చేసి రిజిస్ట్రేషన్లను చేసుకుంటున్నారని, దేవుడి మాన్యాలను అక్రమంగా ఆక్రమించుకున్నారని, ఏకంగా లక్ష్మీనారాయణ దేవాలయంలోని విగ్రహాలను సైతం దొంగిలించారని ఆ లేఖలు ఆరోపించారు. దీంతో పాటు అతని సోదరుడు దుశాంత్ రెడ్డి పైన కూడా పలు ఆరోపణలు చేశారు.
ఇద్దరు అన్నదమ్ములు తమ వ్యవహార శైలిని మార్చుకోకుంటే ప్రజాకోర్టులో తీర్పిస్తామని హెచ్చరించారు మావోయిస్టులు ఆ లేఖలో. అయితే మావోయిస్టు లేఖ ఒరిజినలా డూప్లికేటా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఆ లేఖలో పేర్కొన్న అన్ని అంశాలు నిజమేనని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి సైతం నక్సలైట్ల వరకు వెళ్లిందని ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఏది ఏమైనా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి స్వపక్షంలోని వ్యతిరేకత వస్తుండగా, మరోపక్క మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖ ఆ నియోజకవర్గంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో భవిష్యత్తులో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంటుందోనని అధికార పక్ష నేతలు సైతం వేచి చూసే ధోరణిలో ఉన్నారట.